మున్సిపల్ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు ప్రారంభించారు. గెలిపే లక్ష్యంగా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా పార్లమెంట్ స్థానాల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించారు సీఎం రేవంత్ రెడ్డి. ఒక్కో పార్లమెంట్ బాధ్యత ఒక్కో మంత్రికి ఇచ్చారు. రేపటి నుంచి మున్సిపాలిటీల వారీగా సన్నాహక సమావేశాలు పెట్టాలని ఆదేశించారు సీఎం. బలహీనంగా ఉన్న మున్సిపాలిటీలో చేరికలను ప్రోత్సహించాలని ఆయన నిర్ణయించారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాకేష్ అడిగి తెలుసుకుందాం. రాకేష్, చెప్పండి. సో మున్సిపల్ ఎన్నికలపై దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది ప్రభుత్వ యంత్రాంగం. అయితే బలహీనంగా ఉన్న చోట చేరికలను ప్రోత్సహించాలి అంటున్నారు. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? నిన్న కేబినెట్ భేటీ సందర్భంగా మున్సిపల్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఏ విధంగా పనిచేయాలి, ఏ విధంగా వ్యూహరచన చేయాలనే దానిపైన కేబినెట్ మీటింగ్ తర్వాత మంత్రులతో ప్రత్యేకంగా ఒక అర్ధగంట పాటు సీఎం సమావేశమయ్యారు. ముఖ్యంగా అన్ని పార్లమెంట్లలో కూడా సంబంధించి సర్వే టీమ్స్ ఇప్పటికే సర్వేలు చేస్తున్నాయి. ఆ సర్వేల ఆధారంగా కూడా నెక్స్ట్ ప్లానింగ్ ఏ విధంగా ఉండాలో మున్సిపాలిటీ వారిగా అనే దానిపైన కూడా సీఎం దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. దీంతో పాటు మొత్తం అన్ని సంబంధించి మున్సిపాలిటీలు కూడా పార్లమెంట్ల వారిగా కూడా మంత్రులందరూ కూడా ఇన్ఛార్జ్ బాధ్యతలపై ఇచ్చారు. మహబూబాబాద్కు వచ్చి మంత్రి పొన్న ప్రభాకర్ కు, అలాగే ఖమ్మం వచ్చి కొండా సురేఖకు, దీంతో పాటు భువనగిరి పార్లమెంట్ వచ్చి సీతక్కకు, ఇలా అన్ని పార్లమెంటు నియోజకవర్గాలు కూడా ఒక్కొక్క మంత్రికి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. వీరే ఎన్నికల వరకు కూడా ఈ ఇన్ఛార్జి బాధ్యత నిర్వహించాల్సి ఉంటుంది. రేపటి నుంచి ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించాలని సీఎం ఆదేశించిన నేపథ్యంలో ఆయా మున్సిపాలిటీలో ఉన్న పరిస్థితులపైన రేపటి సమావేశంలో మంత్రులకు ఒక ఆహ్వానం తీసుకుని అక్కడ ఏం చేయాలి, ఏ విధంగా అక్కడున్న లోకల్ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ముఖ్యంగా వీక్గా ఉన్న సెగ్మెంట్లో ఖచ్చితంగా చేరికలను ప్రోత్సహించాలి. బీజేపీ లేదా బీఆర్ఎస్ నుంచి నేతల్ని బలమైన నేతలు తీసుకుంటే గెలుస్తామంటే ఖచ్చితంగా తీసుకుంటేనే క్లియరెన్స్ ఇచ్చినట్టుగా సమాచారం. 2-3 రోజుల్లో దీనికి సంబంధించిన ప్రక్రియను కూడా చేపట్టే అవకాశం ఉంది. ఇప్పటికే ఖమ్మం అలాగే కేసముద్రం లాంటి మున్సిపాలిటీలో చాలా వరకు బీఆర్ఎస్ బీజేపీ నేతల్ని చేర్చుకున్నారు. మిగతా మున్సిపాలిటీలు కూడా ఇదే వ్యూహాన్ని కాంగ్రెస్ పార్టీ అవలంబించే అవకాశం కనిపిస్తోంది. మెజారిటీ మున్సిపాలిటీ సాధిస్తే వచ్చే సంబంధించి జెడ్పీటీసీ ఎంపీసీడీసీ ఎన్నికల్లో ఈజీ అవుతుందనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. మార్చిలో ఎంపీటీసీ ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఈ ఎన్నికల ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుందనేది ప్రభుత్వం యొక్క అభిప్రాయం తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికల కంటే మెరుగైన ఫలితాలు సాధించడం ద్వారా ప్రభుత్వం పైన ప్రజలకు నమ్మకం పెరిగిందనే ఒక ఇండికేషన్ ఇచ్చేందుకు ఈ తరహా ప్రయత్నం అయితే కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. ఇన్ఛార్జి మంత్రుల ద్వారానే మొత్తం కూడా ఎన్నికల ప్రక్రియను చేపట్టబోతా ఉన్నారు. టికెట్ల విషయంలో కానీ ఇంటర్నల్ ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా ఇన్ఛార్జి మంత్రులు చూసుకోవాలంటూ కూడా సీఎం చెప్పిన నేపథ్యంలో రేపటి నుంచి ఈ ప్రక్రియను సంబంధించి కాన్స్టిట్యూన్సీ మీటింగ్ ని కూడా మంత్రులు నిర్వహించబోతున్నారు. ఓవరాల్ గా మెజారిటీ స్థానాలు సాధించడం లక్ష్యంతో సీక్రెట్ సర్వేదారు వచ్చిన రిపోర్ట్ ఆధారంగా కూడా ఈ యొక్క ఎన్నికల వ్యూహాన్ని రచించాలంటూ కూడా సీఎం ఆదేశించారు. మొదటి వారం అంటే 3వ తారీఖు నుంచి మహబూబ్ నగర్ లో బహిరంగ సభలు మొదలుపెట్టి 9వ తారీఖు వరకు కూడా మొత్తం 9 ఉమ్మడి జిల్లాల్లో కూడా ఈ బహిరంగ సభలు పెట్టి ప్రచారం చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అలాగే ఇన్ఛార్జ్. అయితే ఈ రకంగా ఉంటే పటాన్ చెరువు లాంటి ప్రాంతాల్లో ఎమ్మెల్యే బీఆర్ఎస్ వదిలి తప్పు చేశాము, మున్సిపల్ ఎన్నికల్లో ఓడించాలి కాంగ్రెస్ అంటూ కూడా పిలుపునిస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఒకంత రివర్స్ అవుతున్న పరిస్థితులు కూడా లేవా? రాకేష్, క్లుప్తంగా చెప్పండి. ఖచ్చితంగా పార్టీ మారారు. ఎవరైతే పార్టీ మారి కాంగ్రెస్ లోకి వచ్చారో వారి కాన్షియన్స్ లో ఇబ్బంది అయితే అవుతోంది. నిన్న పటాన్ చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తాను కాంగ్రెస్ లో చేరి తప్పు చేశానంటూ కూడా పార్టీ నేతల మీటింగ్ లో చెప్పారు. మరోవైపు జగిత్యాలలో కూడా అక్కడ కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే సంజయ్కి అలాగే సీనియర్ నేత జీవన్ రెడ్డి మధ్య తీవ్ర వివాదం అవుతోంది. ఇలా పార్టీ ఫిరాయించి వచ్చిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే ఇక్కడ కోఆర్డినేషన్ చేసే బాధ్యత మొత్తం కూడా ఇన్ఛార్జికి అప్పచెప్పారు. ఈ 2-3 రోజులలో ఇన్ఛార్జి షెడ్యూల్ వచ్చిన తర్వాత వచ్చి ఇక్కడ ఈ 10 నియోజకవర్గాలకు సంబంధించి నేతలతో మాట్లాడతామంటూ కూడా హామీ ఇచ్చిన నేపథ్యంలో పూర్తి బాధ్యత కూడా ఇన్ఛార్జికి అప్పగించినట్టుగా సమాచారం. రైట్ రాకేష్.